ఉచిత బస్సు పేరుతో తమ పొట్ట కొట్టొద్దని కోరుతూ తిరుపతి బస్టాండ్ ఎదురుగా ఆటో కార్మికులు ఆందోళన చేపట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో మెడకు ఊరితాడు బిగించుకుని నిరసన తెలిపారు. ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తే 70% మంది ఆటో కార్మికులకు ఉపాధి పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉపాధి లేక ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇక ఈ క్రమంలో ఉచిత బస్సు పథకంతో ఆటో టాక్సీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ఇక ఆటో కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం యువగలంలో ఇచ్చినటువంటి హామీలను నారా లోకేష్ ఇచ్చినటువంటి హామీలను తక్షణమే అమలు చేయాలని చెప్పని ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు యువగలం ద్వారా ఆటో కార్మికులకు అనేక రకాలైన 8 రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు. ఆ హామీలు ఏవి కూడా ఒక్కటి కూడా అమలు చేసినటువంటి పాపాన పోలేదు. ఈ హామీలు అమలు చేయకుండా ఈరోజు స్త్రీశక్తి పథకాన్ని ప్రవేశపెట్టి ఆ రకంగా ఆటో కార్మికులకు ఈరోజు కడుపు కొట్టే విధంగా ఈరోజు వ్యవహరించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మేము స్త్రీశక్తి పథకాన్ని సిఐటిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదే సేమ్ టైంలో కూడా ఆటో కార్మికులు కూడా కాపాడాలని చెప్పిన ఈరోజు సిఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు ఆటో కార్మికులు పీజీలు, పిహెచ్డీలు, డిగ్రీలు చేసుకొని ఉద్యోగాలు రాక, బయట ప్రభుత్వ ఉద్యోగాలు రాక, ప్రైవేటు ఉద్యోగాలకు లేక ఈరోజు సొంత ఆటో పెట్టుబడి పెట్టి అంతో ఇంతో కొంత పెట్టుబడి పెట్టి ఈరోజు జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వీళ్లకు సంక్షేమ పథకాలను అమలు చేస్తే అనేక రకాలైనటువంటి లాభాలు రావడానికి ఉపయోగపడుతుంది. యువగలంలో ఇచ్చినటువంటి హామీ ప్రధానమైనటువంటి డిమాండ్ 25,000 రూపాయలు ఇస్తానని చెప్పిన హామీ ఇచ్చాడు. ఆ హామీని అమలు చేయలేదు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా సంక్షేమ పథకం ద్వారా వీళ్ళకు ఒక యాప్ను క్రియేట్ చేస్తానని చెప్పిననేది చెప్పాడు. ఇప్పుడు ఓలా కానీ ఇట్లాంటివి అనేక రకాలైనటువంటి ప్రైవేట్ యాప్లు ఉన్నాయి, వాటిని రద్దు చేయాలని చెప్పిన ఈరోజు ప్రధానమైనటువంటి డిమాండ్. అదేవిధంగా సంక్షేమ బోర్డును అమలు చేస్తానని చెప్పినని హామీ ఇచ్చాడు. ఆ సంక్షేమ బోర్డుని ఈరోజు ఇప్పటి వరకు కూడా అమలు చేసినటువంటి